హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలోని ఒక ఘోర రోడ్డు బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 ట్రావెల్ బస్సులను విద్యార్థులతో ఉన్న మరో 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 26 మంది పిల్లలు గాయపడ్డారు. దివాన్ చెరువు వద్ద జరిగిన ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలోని దిండి ప్రాజెక్టు సమీప గుండ్లుపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు. అందులో 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవరం వైపు వస్తున్నారు. దివాన్ చెరువు పరిధిలో ఓ గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా దీంతో వెనుక వస్తున్న పిల్లల బస్సులు 2 మరో ట్రావెల్ బస్సును ఒకదానికొకటి ఢీకొన్నాయి. 2 బస్సుల్లోని 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐలు మంగాదేవి, సుమంత్ సిబ్బంది చేరుకొని పర్యవేక్షించారు. గాయపడిన వారిని 3 అంబులెన్సుల్లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.